హలో అండి. ప్రైజ్ లార్డ్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు, క్షేమంగా ఉన్నారనుకుంటున్నాను. అయితే ఈరోజైతే చాలా ప్రశాంతంగా, చాలా ఎనర్జెటిక్గా నేనైతే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. అయితే చాలా హడావిడి అయిపోయిందండి. ఎందుకనేది చెప్పేసి మీకు త్వరలో చెప్తాను. అంటే ముందు వీడియోలో చెప్తాను అనమాట. అయితే ఇంకా మార్నింగే లేచాను కదండి, ఫ్రెష్ అప్ అయిపోయి ఇంక వంటగదిలోకి వచ్చాను అనమాట. ఈరోజు బ్రేక్ఫాస్ట్ కింద నేను దోశలు అయితే వేసుకుంటున్నాను. నాకైతే దోశలు అంటే చాలా ఇష్టము, కానీ క్రిస్పీగా ఉంటే ఇష్టం ఉండదండి, కొంచెం సాఫ్ట్గా ఉండాలి. నాకు అలాగైతేనే బాగా ఇష్టంగా తింటాను. అలాగని బాగా మాడిపోయినా కూడా ఇష్టపడను నేను. అందుకని చెప్పేసి నాకు నచ్చినట్టుగా వేసుకొని తింటాను అనమాట. అయితే ఇది నేను ఎక్కువగా చేయడం కూడా మీరు వీడియోలో కూడా ఎక్కువ చూసి ఉండరు. ఎక్కువ కూడా అట్లు వేసుకొని తింటాను, మినపట్టు అలాగా. కానీ ఈసారి అయితే దోశలు వేసుకొని తింటున్నాను అనమాట. ఎందుకంటే మా హస్బెండ్కి కూడా నచ్చిందనమాట. నేను నాకు ఇష్టం కదా అని చెప్పేసి ఒకసారి ట్రై చేశాను. అంటే ట్రై కూడా కాదు, నేను చేసుకుంటున్నాను. సరే మా హస్బెండ్ కూడా తింటారేమో అని చెప్పేస్తే ఆయనకు కూడా నచ్చిందండి. అందుకని చెప్పేసి ఆయనకి ఒకసారి వేస్ట్ చేసి చూశాను కదండి, నచ్చిందని చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ టైం కూడా దోశలకి నానబెట్టాను అనమాట పిండి అనేది. అది ఇప్పుడు సెకండ్ టైం అండి నేను చేస్తుంది దోశలు అయితే. ఇంకా దోశలు అయితే వేసుకొని తింటున్నాను అనమాట. వేడివేడిగా తింటేనే బాగుంటుంది కదా, అందుకని చెప్పేసి ఒకటి వేగుతుండగా ఇక్కడైతే ఒకటి తినేస్తూ వచ్చాను. సెకండ్ కూడా వేసుకొని మంచిగా తిన్నాను. దీంట్లోకి అయితే నేను కొత్తిమీర పుదీనా చట్నీ అయితే చేశానండి. చాలా బాగా వచ్చింది. మీకు ఎవరికైనా ఈ రెసిపీ కావాలంటే చెప్పండి, ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. ఇంకా అది అయిపోయిన తర్వాత తినేసిన వెంటనే నేనైతే రైస్ అయితే నానబెట్టుకుంటున్నానండి. మీకు తెలుసు కదా, అంటే రెగ్యులర్గా ఫాలో అయ్యేవారికి తెలుస్తుంది. నేనైతే బ్రౌన్ రైస్ తింటున్నాను కదండి. బ్రౌన్ రైస్లో లైట్గా కొంచెం, అంటే నేను ఒక 2 గుప్పెళ్ళు వైట్ రైస్ కూడా కలుపుతున్నాను అనమాట. ఎందుకంటే మళ్ళీ బ్రౌన్ రైస్ మరీ ఎక్కువగా అంటే తినడానికి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అని చెప్పేసి జస్ట్ కొంచెం యాడ్ చేస్తున్నాను అనమాట. నేను మామూలుగా తినేస్తాను, కాకపోతే ఏంటంటే అంత టేస్టీగా అనిపించట్లేదు, చప్పగా ఏదోలా అనిపిస్తుంది, తినాలనిపించట్లేదు. అందుకని చెప్పేసి జస్ట్ కొంచెం ఒక 2 గుప్పెళ్ళు మాత్రమే వైట్ రైస్ అయితే యాడ్ చేసుకొని మంచిగా నానబెట్టేసుకొని పెట్టుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఎక్కువసేపు నానితేనే కదండి ఈ బ్రౌన్ రైస్ అని తొందరగా అవుతుంది, లేదంటే చాలా టైం పట్టేస్తుందండి. అందుకని చెప్పేసి నానబెట్టేసాను. ఇక్కడైతే నేను వంకాయ బంగాళదుంప వండుదామని చెప్పేసి రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. ముందు రోజు నైటే మా హస్బెండ్ అయితే నాకు ఇలాగా అల్లం వెల్లి పేస్ట్ చేసుకుంటాకి లేదనమాట, అయిపోయింది అల్లం వెల్లి పేస్ట్. అందుకని చెప్పేసి మా హస్బెండ్ అయితే ఇలాగ పీల్ చేసి ఇచ్చారు. నేను నైటే చేసేసారండి. నేను మార్నింగ్ ఇంక అన్నీ కూడా కట్ చేసుకుంటున్నాను అనమాట. చెప్పాను కదా మీకు హడావిడి అయిపోయిందని చెప్పేసి. కరెక్ట్గా నేను వంట స్టార్ట్ చేశాను, కట్ చేసుకుంటున్నాను కదండి, అయిపోయేటప్పటికి మా ప్లంబర్ వాళ్ళు వచ్చారనమాట. ఎందుకంటే వాటర్ అనేది పైన వాటర్ వేస్తుంటే మాకు ఇలాగా లోపల నుంచి ఆ డ్రైనేజ్ నుంచి లోపలికి వచ్చేస్తుందండి. పైన ఏ వాటర్ వేసినా ఖచ్చితంగా ఇలా వచ్చేసి వాటర్ అని లోపలికి బ్లాక్ అయిపోతుంది అనమాట, మొత్తం తడిచిపోతుంది. ఇది ఎప్పటి నుంచి అంటే ఒక 2 months నుంచి ఇలాగే జరుగుతుందండి. ఎంత ట్రై చేశారు పాపం, వాళ్ళకి అవ్వలేదు. పాపం మళ్ళీ వెనక్కి వెళ్ళి చూస్తే అది లోపల అడ్డుపడినాయి అనమాట. ఇంకా అందుకని చెప్పేసి వైర్ పెట్టి ట్రై చేశారు, కానీ అయినా కానీ అవ్వలేదు. ఇంకా కట్ చేయవలసి వచ్చిందనమాట. అదే అండి వాళ్ళు కట్ చేసేసారనమాట. కట్ చేసి మళ్ళీ దాన్ని అటాచ్ చేస్తున్నారు. దాంట్లో ఉన్న చెత్త అంతా తీసేసి మళ్ళీ క్లియర్ చేస్తూ వచ్చారనమాట. ఇలాగా దీనివల్ల మాకు చాలా ఇబ్బంది అయిపోయిందండి. చాలా ఎందుకంటే వర్క్ అనేది చేసుకుంటా అవ్వట్లేదు, వాటర్ అన్నీ నిండిపోయి ఉంటున్నాయి. మళ్ళీ అంటే పైనుంచి వాటర్ వేస్తుంటే మాకు ఈ వాటర్ వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. దాంట్లో కాలు పెట్టి మనం బయటికి వెళ్ళాలన్నా కూడా ఇబ్బంది అవుతుంది. ఇంకా అందుకని చెప్పేసి ఈరోజు అయితే చేసేసారండి పని. అందుకని హడావిడి అయిపోయింది పని అంతాని. చాలా టైం అయితే తీసుకుంది. ఈ లోపల మా హస్బెండ్ కూడా వచ్చారనమాట. ఇంకా నేను వంట కూడా స్టార్ట్ చేయలేదు. ఇంకా నేనైతే జస్ట్ తుడుచుతూ వచ్చారు. అంటే తడి కూడా పెట్టారనమాట, ఎందుకంటే మొత్తం వాటర్ అయిపోయింది ఇల్లంతాని. అందుకని చెప్పేసి మా హస్బెండ్ అయితే మాపింగ్ అంతా చేసేసారండి. ఈ లోపల నేను వంట కూడా చేసేస్తూ వచ్చాను. ఇంకా హడావిడిలోనే ఇంకా వంట అయితే అవ్వదు కదా, అంటే బయట కడాయిలో చేసుకుంటే టైం పట్టేస్తుందని చెప్పేసి కుక్కర్లో అయితే వేసేసానండి. మీకు ఏం రెసిపీ అయితే చూపించలేదు, కానీ నేను ఇంకా స్పెషల్గా చేద్దాం అనుకున్నాను అసలు ఈ రెసిపీ, కానీ అవ్వలేదన్నమాట. చెప్పాను కదా, ఈ పనుల్లో ఉండడం వల్ల మాకు టైం అప్పుడే కంప్లీట్, అంటే టైం అయితే అయిపోయింది. లంచ్ చేసుకునే టైం అయిపోయింది అనమాట. మా హస్బెండ్ కూడా వచ్చారు కదా, ఇంకా హడావిడిగా లేట్ అయిపోతుందని చెప్పేసి ఇంక కుక్కర్లో అయితే నేను కర్రీ పెట్టేసి ఇంక పక్కన అయితే రైస్ కూడా పెట్టేసాను అనమాట. ఈ 2 అయ్యేటప్పటికి 3 అయిందండి టైము. ఇంకా అప్పుడైతే ఇంకా హడావిడిగా వంట చేసుకొని భోజనం అయితే చేసామన్నమాట.
కుక్కర్లో చేస్తే బాగానే వస్తుందండి. కాకపోతే ఏంటంటే మనం బయట చేసుకునే దానికి కొంచెం తేడా ఉంటుంది. బాగా కొంచెం వాటర్ని తగ్గించుకొని పెట్టుకుంటే బాగానే ఉంటుంది కర్రీ. కాకపోతే ఏంటంటే కొంచెం నాకు ఎందుకో బయట చేసుకున్న దానికి దీనికి కొంచెం డిఫరెంట్ అయితే ఉంటుంది అనిపిస్తుంది నాకు. అంతేగాని చాలా టేస్ట్ అయితే బాగానే ఉంటుంది. మనం చేసుకునే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. ఇంకా లేట్గా తిన్నాం కదండి, అదే అరగలేదు. సర్లే ఇంకా ఈ లోపల మా హస్బెండ్ బయటికి వెళ్ళి ఇలా బజ్జీలే తీసుకొచ్చారనమాట. అరటికాయ బజ్జీ, పచ్చిమిర్చి బజ్జీ అనమాట. మిరపకాయ బజ్జీ అంటారు కదా, అది తీసుకొచ్చారు రెండు. ఇంకా అదైతే తినేస్తూ వచ్చామన్నమాట. నైట్ డిన్నర్ కింద ఇదే తిన్నామండి, ఇంకేం తినలేదు. ఇంకా 2 తినేసాం కదా, ఇది తినేసిన తర్వాత మళ్ళీ బొబ్బట్లు కూడా తీసుకొచ్చారనమాట 2 స్వీట్ కింద. ఇంక ఇది కూడా తినేస్తూ వచ్చామండి. అంతేనండి ఈ వీడియో. నా వీడియో కానీ మీకు నచ్చింది, యూస్ఫుల్గా ఉంది, కంటెంట్ బాగుంది అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.